హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను మా సౌత్ టూర్ 23 ఏళ్ల క్రితం మేము వెళ్ళిన సౌత్ టూర్ పిక్చర్స్ కొన్ని తీసుకుని నేను చూసుకుని నా ఛానల్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కార్తీక మాసం మొదలయ్యి మొన్న పౌర్ణమి అయిపోయింది. కార్తీక పౌర్ణమి నిన్ననే పౌర్ణమి అయింది. ఈ కార్తీక మాసంలోనూ టీవీలో బాగా పుణ్యక్షేత్రాలన్నీ చూస్తున్నాను కదా, అందుకని ఫోటోలు తీసుకుని చూసుకోవాలని అనిపించింది. చూసుకుని ఇట్లా వీడియోలాగా పెట్టేసుకోవాలి మా ఛానల్లోనూ అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆఖరికి ఇప్పుడు కొన్ని తీశాను. ఇప్పుడు నేను మాట్లాడేది పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్, మల్లాపూర్ నియర్ బాలాపూర్, హైదరాబాద్. అక్కడ ఉన్నాం మేము వచ్చి 3.5 నెలలు అయిపోతుంది. జూలై 21st వచ్చాము. ఇంకా ఉండాల్సి వస్తుంది. మా వారికి ఇంకా కరెక్ట్గా కాలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్, అందుకని ఉంటున్నాము. ఇక్కడంతా ఖాళీగా ఉంటాను కదా అని చాలా తెచ్చుకున్నాను నేను. ఇలా చూసుకుని ఛానల్లో పెట్టేసుకుంటే ఉంటాయి కదా ఒక రికార్డుగానని. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని పెట్టాను. ఇది సౌత్ టూరు, 2002. ఇది 18th అక్టోబర్. దసరాలు మొదలయ్యాకనే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా వారు, నేను, మా రెండో వదిన లక్ష్మి విజయవాడ, రెండో అన్నయ్య సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు హైదరాబాదు. అప్పుడు అందరం కలిసి ఆ బస్సులో వెళ్ళామన్నమాట. 18 days 16 days గుర్తులేదు, 18 అనుకుంటా. చాలా ఓపికగా ఉన్నాము అప్పుడు, అందుకని తిరిగాము, చాలా బాగా తిరిగాము. బస్సులోనూ వెళ్ళగలమా అనుకున్నాను కానీ చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది. అంతా బాగా సేఫ్గా తీసుకుని వచ్చారు. అందుకని లాస్ట్లో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూను. ఇది కన్యాకుమారి సీషోర్లో. ఇది ఇంకా టూర్లో లాస్ట్ డే అనుకుంటా. ఆ తర్వాత ఇంకా రిటర్న్ జర్నీలో లాస్ట్లో తిరుపతి వెళ్ళినట్టు గుర్తు. ఇది చూస్తే తెలుస్తుంది, కన్యాకుమారి సీషోరే. రాశారు ఇదంతాను, కన్యాకుమారి సీషోర్. సన్సెట్ టైం ఇది. అంతా చాలా ఓపికగా మా వారే రాశారు. ఇది సన్సెట్, ఇదేమో సన్ రైజ్. పొద్దున్నే అంతా చెప్తారు, ఎన్నింటికి లేవాలో ఏమోను చెప్పారు. అప్పుడు అందరం గబగబా రెడీ అయిపోయి ఉరుకులు పెట్టుకుని వెళ్ళాలి కదా మరి అన్నీ చూడాలంటేను. చాలా ఓర్పుగా చక్కగా తిరిగేసాము. అమ్మో, నేను బస్ జర్నీలోనూ చేయగలనా అనుకున్నాను, కానీ బాగుంది, ఏమనిపించలేదు. అంత కంఫర్ట్గా ఉందన్నమాట ఆ బస్సు. ఎంత యంగ్గా ఉన్నట్టు అనిపిస్తున్నాము ఇప్పుడు చూస్తుంటే. వెనకాల ఒక అమ్మాయి ఎవరోను పక్కకి జరగండి అంటే బాగోదు కదా ఇంకా, అందుకని అందరూ కలిసి చూసే ప్లేస్ కదా అది, అందుకని అడగలేదు. ఎక్కడ ఎలా ఉంటే అలాగే తీసేసుకుని గబగబాను అక్కడ ఆనందించాలి, ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి. మొత్తం మా అన్నయ్య వదిన మేమిద్దరం నలుగురం కలిసి ఒక పిక్చరు, వాళ్ళిద్దరికినేమో మేము తీయటం, మా ఇద్దరికి వాళ్ళు తీయటం. ఇది కొంచెం ఫోటోలు అన్నీ తీసుకోవటంతో మాకు అయిపోతూ ఉండేదన్నమాట టైం బాగాను. అది వివేకానంద రాక్, అది కన్యాకుమారి సన్ రైజ్. వివేకానంద రాక్. ఆ చరిత్రలు అన్నీ ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ చదివేయటం, ఆ చదవటం ఇంట్రెస్ట్, తెలుసుకోవాలని హిస్టరీ. అప్పుడు లేట్ అయిపోవటం. ప్రతి ప్లేస్లో కూడా
మేమే లేటు, నేనే మెయిన్. అవన్నీ చదవాలని అక్కడే ఉండిపోవటం, ఇంకా రారా అంటే నన్ను అబ్బా ఎంత పరుగులు ఉరుకులు పెట్టేస్తున్నాము కదా అనుకునేదాన్ని. నాకు అవన్నీ చదవటం ఇష్టం, తెలుసుకోవాలని. ఎన్ని రకాల భావాలు, అనుభూతులు అప్పుడు లోపలికి వెళ్ళాకను అక్కడ. కాకపోతే డైరీ అంటూ ఏమీ రాసుకోలేదు. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే 23 ఏళ్ళకి ఎన్ని గుర్తొచ్చినాయో. వివేకానంద సినిమాలు అవి చూసి, కన్యాకుమారి వివేకానంద రాక్. ఇప్పుడు నాలాంటి పెద్దవారందరికీ నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు కూడాను అన్నీ తీసుకుని చూసుకోండి, హుషారుగా ఉంటారు. గత జ్ఞాపకాలన్నీ మనకి చాలా ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జీవిత చర్మాంకంలోకి, నాకేమో 72, మా వారికి 78, చర్మాంకంలోకి వచ్చేసాక ఇటువంటివే మనకన్నమాట బూస్టప్ అంతాను. ఇది మరి నా అభిప్రాయం. ఇది నాకు అలాగే ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా తర్వాత ఎవరి అభిరుచి వాళ్ళది అనుకోండి. చాలా ఉత్సాహంగా ఉంటుంది. అన్నేళ్ళు మళ్ళా వెనక్కి వెళ్ళిపోవటం కదా, అందుకని నాకు. ఇది మా అన్నయ్యకి, మా వారికి నేను తీశాను. ఇది 3 seas కలిసిన ప్రదేశం అనే గుర్తు. కన్యాకుమారి 3 seas, 3 సముద్రాలు కలిసింది. అక్కడ డిఫరెన్స్ కూడా చెప్పారు, కలర్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. కొంచెం గుర్తొస్తుంది కథ అంతా. ఉత్తినే చూసేస్తే, గబగబా తీసేస్తే ఏమీని గుర్తురాదు. కానీ గాలికి, విపరీతమైన గాలికి, అదిగో మా అన్నయ్య జుట్టు, మా వారికి అసలు జుట్టే లేదు, కొంచెమే ఉంది, గొడవ లేదు. చాలా మెమరబుల్ అంతానమాట ఎక్స్పీరియన్స్, మెమరబుల్ జర్నీ అంతాను. మేమిద్దరం కూడా తీయించుకున్నాం, ఉండాలి అది కూడాను. సేమ్ ప్లేస్లోను. మా వదిన కాబోలు రానంది అక్కడికి, అట్లాగని గుర్తు. రానంది, చాలా దూరం నడవాలి నీళ్ళల్లోనూ అని. ఇప్పుడు వాళ్ళిద్దరికీ తీసిన పిక్చర్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాము. మేము నలుగురు కలిసి ఉన్నది మాత్రం 2 స్ప్రింట్లు వేయించుకోవటం, ఇద్దరం చెరోటి తీసుకోవటం, అటు పెట్టుకోవటం దగ్గర అట్లా చేసుకున్నాము. మా ఇద్దరివి మళ్ళీ ఒక్కొక్కటి సింగిల్ వేయించుకోవటం ప్రింట్లు. ఇది ఎంత దూరంగా ఉన్నా కూడా దగ్గరగా ఉన్నట్టే పడింది. అట్లాగా ఎక్కి వెళ్ళాము, చాలా దూరం నడవాలి అక్కడికి. బోట్ కాదు, దాన్ని ఏమంటారో ఏమో మర్చిపోయాను, అందులో వెళ్ళాము. అంతా టోటల్లీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, మెమరబుల్ ఎక్స్పీరియన్సే ఆ జర్నీ అంతా. 18 రోజులు టూర్ మొత్తం. సౌత్ వెళ్ళాము. ఇది కన్యాకుమారి వివేకానంద రాక్ నియర్. ముందు నార్త్ వెళ్ళాము 2001లోను, తర్వాత 2002లో సౌత్ అయితే కన్యాకుమారి దాకా వెళ్ళాము. నార్త్ అయితే ఋషికేశ్ వరకే వెళ్ళాము అంతే. సౌత్ అయితే ఎండ్ వెళ్ళిపోయినట్టే కదా, కన్యాకుమారియే కదా ఇంకా. వెళ్ళామా అంతా అలాగా అనిపిస్తుంది ఇప్పుడు. అంతే కదా, ఓపికలు తగ్గిపోయినప్పుడు. ఇప్పుడు కూడా ఏకంగా 80లో ఉన్నవాళ్ళు, 90లో ఉన్నవాళ్ళు కూడా, హెల్దీగా ఉన్నవాళ్ళు చక్కగా మళ్ళా వెళ్తూనే ఉన్నారు అక్కడ. మాది డాక్టర్ ఎస్ రావు నగరు, వెళ్ళిన చోటుకి మళ్ళా వెళ్తున్నారు. అంతా ఇంకా ఫ్రీ అయిపోయారు కదా, అందుకని ఏదో ఒకటి చేంజ్ ఉండాలి కదా మరి లైఫ్లోనూ. కొంతమంది వెరీ ఫార్ నియర్ బై కంట్రీస్కి కూడా వెళ్తున్నారు, ఇండియాకి దగ్గరగా ఉన్నవి. ఇప్పుడు కూడా అన్నమాట.
ఇది ఎక్కడా గుర్తు రావట్లేదు, ఎక్కడోను. కన్యాకుమారి గాంధీ మెమోరియల్, అసలు గుర్తు రావట్లేదు. కరెక్టే, అది ఆర్ట్ టైంలో వెళ్ళినట్టున్నాము. లేదు, క్లోజ్ ఉంది. అప్పుడు బయట కూర్చుని ఏవో తింటున్నాం, పెడత కింద పప్పు ఏమోను కొనుక్కుని. అక్కడ అన్నీ అమ్ముతున్నారు, చేతిలో ఏదో తింటున్నట్టే ఉన్నది, అలాగనే గుర్తు. అదిగో నేను నవ్వుతున్నాను కదా. మా అన్నయ్య అయితే బాగా జోవియల్గా నవ్విస్తాడు, అంతా చాలా యాక్టివ్. ఇప్పుడు కూడా మా అన్నయ్య, రెండో అన్నయ్య సుబ్రహ్మణ్యం అన్నయ్య, చిన్నన్నయ్య అంటాము, చాలా యాక్టివ్. ఇప్పుడు కూడా మా వదిన, మా అన్నయ్య కూడాను లయన్స్ క్లబ్లో చాలా చాలా బిజినెస్. మా అన్నయ్య మెడికల్ బిజినెస్, ఇంకా చాలా చాలా ఉంటాయి యాక్టివిటీస్. ఎన్నో రకాల క్లబ్లు, ఆర్యవైశ్య సంఘాలు అన్నిటిలోనూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. మా వదిన కూడా అంతే, ఇద్దరును చాలా. నేను చేసినవి చాలా తక్కువ. ఇది నలుగురం కలిసి అక్కడ ఎక్కడో గట్టులాగా ఉన్నట్టున్నదిగో, అక్కడ కూర్చున్నాము. నలుగురు కలిసి ఉన్నాయితే ఎవరినో ఒకళ్ళని అడగటమన్నమాట, తీసి పెట్టమని. అలాగే ఒకళ్ళు తీసుకున్నాము, ఫ్యామిలీస్. ఇది దీన్ని ఎక్కడో రాయలేదు, బ్యాక్ అసలు గుర్తు రావట్లేదు. ఈ స్టాచ్యూ పేరేంటో, అయ్యో అంత మర్చిపోయానేంటి. ఇదైతే వివేకానంద రాకు వెళ్ళాం కదా, అందుకని. మరి ఇక్కడికి వెళ్ళలేదా మేము? ఏమీ గుర్తు రావట్లే. కానీ చాలా ఓపికగా ఎంత బాగా తిరిగామో అన్నది మాత్రం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది కన్యాకుమారి టెంపుల్. అది చాలా రాత్రి అయిపోయింది, చాలా రాత్రి అయిపోయాక వెళ్ళాం. ఇంకా అది క్లోజ్ చేసేస్తారు టెంపుల్ని. గబగబా పరుగులు పెట్టుకుని వెళ్ళినట్టు గుర్తు, కానీ బాగా గుర్తుంది. దర్శనం చాలా బాగా చేసుకున్నాము. అమ్మవారిది కనకదుర్గమ్మలాగా అని గుర్తు, పసుపు ముఖంతో, నాకు అలాగే గుర్తు. ఇక్కడ పైన ముగ్గురమ్మడు మొలపటమ్మ అని కదా. ఏమో ఈ మధ్యన అసలు చరిత్ర కూడా ఏమీ చదవట్లేదు. ఇదివరకైతే బాగా పెట్టేసుకునేదాన్ని, యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకుని నాకు ఏది పుణ్యక్షేత్రం చూడాలని ఉంటే అది సెలెక్ట్ చేసుకుని చూసేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి అప్పుడేను 3 నెలలు పూర్తయిపోయింది, 4వ నెల ఇండియాకి వచ్చి. మేము ఇండియాకి వచ్చిందైతే జూలై 5th వచ్చాము. ఇక్కడేమో పిపి రెడ్డి హోమ్లో జాయిన్ అయ్యాము 21st. ఇవన్నీ ఏమీ చదవటానికి కూడా నాకు అసలు కళ్ళు కనిపించట్లే సరిగ్గాను. కన్యాకుమారి, ఇది కన్యాకుమారి టెంపుల్. కన్యాకుమారి టెంపుల్ ఫ్రంట్ సైడ్. కన్యాకుమారి మాత పాహిమాం రక్షమాం. ఇది 3 seas, 3 సముద్రాలు కలయిక. అక్కడ నేను చాలా స్లిప్పీగా ఉన్నది అక్కడ అనుకుంటా, స్టోన్స్ అవిని. జాగ్రత్తగా వెళ్ళాను మొత్తానికి నేను. ఇంకా ఒక్కసారే కదా జన్మలోనని కాళ్ళకి పట్టాలు పెట్టుకున్నాను. బాగా అసలు తీసేదాన్ని కాదు. అమెరికా వెళ్ళాకని ఆ పట్టీలు పెట్టుకున్న చుట్టూ నల్లగా అయిపోవటం, స్కిన్ మొదలైంది.
అక్కడ చలికి వెదర్కి అనమాట నాకు పడక అప్పుడు తీసేయటం అయిపోయింది. ఇంకా తర్వాత శ్రద్ధ పోయింది పెట్టుకోవాలని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా పెట్టుకునే లేదు. వీడియోలు లేవు, అన్ని ఫోటోలే. వీడియోలు ఉంటే బాగుండేదని అనిపిస్తుంది ఇప్పుడు. అన్ని ఫోటోలే. క్యామ్కార్డరు తర్వాతే వచ్చింది, మా అమ్మాయి కొనిచ్చింది మా అమెరికా ప్రయాణాలు మొదలయ్యాక. ఎంత ఓపికగా ఎలా తిరిగేసామో కదా అనుకుంటాను ఇప్పుడు. అబ్బో ఇదైతేను ఎక్కడ రాకుంటే పైకి ఎక్కినట్టున్నారు. ఎంత పెద్ద హీరోలాగా ఆయన ఫోర్స్ పెట్టి మరిని మా అన్నయ్య చేతే తీయించుకున్నారు. తర్వాత మళ్ళీ మా అన్నయ్య ఎక్కినట్టున్నాడు. మేము ఇంకెక్కలేం, భయం కదా, దూకాలి మళ్ళీ కిందకి. నా వల్ల మా వదిన వల్ల అవ్వలేదు. వాళ్ళిద్దరే, మా అన్నయ్య ఈయన. కన్యాకుమారి సన్సెట్. అందుకే ఓపుకున్నప్పుడే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కూడాను. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాము మరి గుర్తు రావట్లా. కన్యాకుమారి అని ఉందంతే. అదే ముందు అందరం కూర్చున్నాం కదా ఆ గట్టు మీద, అక్కడ మేమిద్దరం తీయించుకున్నట్టున్నాము. జుట్టు గాలికి ఎగిరిపోయి ఇంకా అన్నీ కన్యాకుమారి వైపుడు వరుసగా దొరికినాయి. ఇది ఇంకా లాస్ట్. అక్కడ తీయించుకున్న పిక్చర్స్లో ఇదే లాస్ట్ ఇంకనుకుంటా. ఇంక లేవు, ఇంక దొరకలేదు. ఒకవేళ ఉన్నాయేమో. కన్యాకుమారి సన్సెట్ 23 ఏళ్ల క్రితం. బాగా తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేసేవి. కానీ మంచి హోటల్స్ బుక్ చేశారు. అందుకని అస్సలు మాకు ఇంకా ఫుల్ నిద్రపోవటంతో మళ్ళీ తెల్లారేటప్పటికి ఎక్కడ అసలు గ్యాప్ లేదు. నైట్ మాత్రం ఎవ్రీవేర్ నైట్ స్టే అన్నమాట. ఇంకా కంప్లీట్ మంచి హోటల్స్లోనూ ఉండటంతో ఫుడ్ కరెక్ట్గా ప్రాపర్గానేమో, నిద్ర అన్నీ బాగా ఉన్న మూలంగా తెల్లవారు మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తేవాళ్ళం. గ్రేట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సే. ఇవంతా బ్రైట్గా కనిపించట్లేదు వీడియోలో, ఎలా ఉన్నాయో. ఏదో ఒకటి ముందు పెట్టేసుకుందాము, ఇట్లాగ వీడియోలాగా ఉంటుందని తీశాను. ఎంత ఓపికగా తిరిగామో, ఎంత మంచి ఎక్స్పీరియన్స్లు. ఇప్పుడు జ్ఞాపకాలన్నీ మిగిలినాయి. ఇది మాత్రం నాకు ఇదివరకు బాగా చూసుకునేదాన్ని. అంత న్యాచురల్గా ఉంది కదా, అందుకని కాళ్ళకు పట్టీలైతే ఇప్పుడు కూడా నాకు ఇంకాను అబ్బా ఎంత బాగా ఉన్నానో కదా అవన్నీ పెట్టుకుంటేను. వెనకాల చూడాలి ఎంత అందంగా ఉందో. ఈ వీడియోలో బాగాలేదు, ఫోటోలో అయితే చాలా బాగుంది. వీడియోలో ఏం తెలియటలేదు అసలు నాకు సరిగ్గా.
ఓకే, గుడ్ బై కన్యాకుమారి, గుడ్ బై.